స్వాగతం. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో వ్యవసాయ కార్యాచరణ, వడ్ల కొనుగోలు, అంటువ్యాధులు, భూభారత్ రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసం, రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాల శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్టర్ చిట్టెం పన్నికారెడ్డి, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా, కోత్వాల్, కలెక్టర్లు విజయేందరి బోయి, సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయటం అధికారుల బాధ్యత అన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ప్రకారం పైలట్ మండలంలో వచ్చిన దరఖాస్తులు భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కారం చేయాలన్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో వానాకాలం సీజన్కు పంటల సాగు ప్రణాళిక, విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఆయన సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లాలో విత్తనాలు, ఎరువులు లభ్యత, పంట నష్టం జరిగిన వివరాలు, నష్టపరిహారం వచ్చిన వివరాలను మంత్రులకు వివరించారు. అప్పట్లో ఇండ్ల స్థలాలు మనమే ఇచ్చామని, ఇప్పుడు కూడా మనమే ఇస్తున్నామని మంత్రి రాజనరసింహ స్పష్టం చేశారు. అయితే మంజూరైన ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కువ విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకుంటే యజమాని బాధ్యతే అన్నారు. అది కాకుండా అవైలబిలిటీ ఆఫ్ సీడే కానీ, ఫెర్టిలైజర్దే కానీ, లేదా పంటలే కానీ ఇప్పుడు మళ్ళీ రంగాలు తీసుకున్న పెరుగుతున్నాయి. ఒక 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ బోనస్ కానీ ఈ పంట నష్టం ఇస్తాం. ఎంఆర్ఓ డిస్కౌంట్ చేసి మనం సిగ్నేచర్ పెట్టి బెనిఫిషియరీ సెలెక్ట్ చేసి టైంలో ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తాం. అంటే బ్యూరోక్రసీ కూడా జిల్లాలోనే పరిమితమైపోయే స్టేషన్ నుంచి ఇప్పుడు ఒక గజం భూమి ఎవరికైనా ఇవ్వాలి అంటే కలెక్టర్గా అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చినా మళ్ళీ సీసీఐలకు పోయి క్లియరెన్స్ కావాలి. ఇది మనం ఇక పేదల సమస్యలను తీర్చలేదు. ఈ అడ్డులను మనం మీరు ముఖ్యంగా మీలాంటి వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, మీరు దీన్ని టేకప్ చేసుకోవాలి. మన గౌరవ మంత్రి కృష్ణారావు గారు కూడా రేపు క్యాబినెట్ మీటింగ్లో ఈ హర్డల్స్ తీసేయగలిగితే నిజంగా మార్పు కోరుకుంటున్న ప్రజలకు మనం మార్పు ఇచ్చిన వాళ్ళం అయితే, పేద వర్గాలకు పూరెస్ట్ ఆఫ్ ద పోర్కు మనం పోటీసిన వాళ్ళు. ఆ పేషెంట్ వెన్ ఇట్ కమ్స్ టు తాలూకా హెడ్ క్వార్టర్స్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చే వారికి డైవర్షన్ నెక్సెస్ ఉంది. ఈ నెక్సెస్ ఏమవుతుందంటే రైట్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ టు తాలూకా లెవెల్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ టు హ్యాండ్ we want to establish one regional reaction to all the 3%. మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగు, రాజీవ్ యువ వికాసము, భూభారతి, ఈ అంశాలపైన ఒక సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, శ్రీహరి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీ అందరం కూర్చొని ఈ 2 జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము. జూన్ 2న అఫీషియల్గా ప్రోగ్రాం నిర్వహించాలి.
ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి. అదే రకంగా ఈ యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు ఎవరికి అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. భూభారతికి సంబంధించి ఓ చక్కని ROR చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ధరణిలో ఉన్న లోపాలు, ఏ రకంగా సామాన్యునికి నష్టం జరిగిందో, ఈ భూ సమస్యలపైన చక్కని చట్టాన్ని తీసుకురావడము, రూల్స్ తీసుకురావడము. మననే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ఈ భూభారతి సదస్సు నిర్వహించడం. ఇప్పుడు గ్రామాన రాబోయే కాలంలో చేపట్టాలి. జూన్ 2 నుంచి మొదలు పెట్టాలనే ప్రభుత్వంకు ఒక ఆలోచన, నిర్ణయము. అదే రకంగా సీజనల్ డిజీజ్కి సంబంధించి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇవంతా మేమందరం కూడా కూర్చొని సమీక్ష నిర్వహించాము. అఫీషియల్గా రేపు ఎల్లుండో ప్రకటన వస్తుంది. దానికి అనుగుణంగా మా కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.